ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ ఇంకో పిల్లలకి చిన్నగా స్నాక్స్ వేసి పెడతాను. ఏమన్నా ఉండమ్మా అని అంటున్నారు. ఇంట్లో చూస్తే ఏమీ లేవు ఫ్రెండ్స్. అంతే కొద్దిగా మైదా పిండి ఉంటే ఏదైనా వండుదాం కదా కొత్తగానే అనేసి స్నాక్స్ ఏమన్నా ఉండమ్మా అని అంటున్నారు. చేతిలో చూస్తేనేమో డబ్బులు లేవు ఫ్రెండ్స్, ఏమీ లేవు సరుకులు కూడానే. అందుకే ఇంకో కొద్దిగా మైదా పిండి ఉంది కదా, ఏదైనా వెరైటీగా వండుదాం అనేసి వండుతున్నాం. కొద్దిగా మైదా పిండి, ఇందులోకి కొంచెం వంట సోడా వేస్తాను, చిటికెడేమో ఉప్పు, ఇది మొన్న రేషన్లో వచ్చి పంచదార అన్నమాట. మొత్తం 3 టేబుల్ స్పూన్లు అవుతుంది పంచదార. ఇది ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి కలుపుతా. చూడండి ఫ్రెండ్స్, ఇంకోండి ఇలా కలిపాను దోసపిండిలాగా. ఇప్పుడు స్నాక్స్ చేస్తాను అన్నమాట. ఇడ్లీ పిండి వచ్చిందని అంటున్నాడా కొన్నాక ఒకటి ఇచ్చుకో చాలు, రేపు వచ్చినప్పుడు వస్తానని చెప్పు, 10 రూపాయలు వస్తాయని. ఏమంది వెళ్ళు. వద్దా, డబ్బులు లే కదా ఇప్పుడు. ఎంతది ప్యాకెట్? 20 రూపీస్. ఎంత ఇవ్వాలి మనం? 10 రూపీస్. దండి, అది రేపు స్కూల్ తీసేస్తారు కదా, రేపు మీ ముట్టుకన్నా వస్తాయి కదా, నువ్వు ఐడియా మా ఒక్కరు అవుతున్నాయి. ముందు రేకి పెట్టదా, నూనె డొక్కుతోనే కలిపెడుతున్నాను గంటలు. ఒక ఒట్టే హతం అంతనా? వెరైటీగా చేయమన్నారు కదా, వెరైటీ చూడండి. అంటే తక్కువ పిండి ఉంది కదా, ఎక్కువ అట్లు అనమాట. అట్లా లేవి కొడు నిండిపోతాయా? కడుపు నిండిపోతాయి. 5 అయ్యే ఇవి ప్యాన్ కేక్స్ లాగా అనమాట. ఏంటి మళ్ళీ ఇంకోసారి చెప్పు. ప్యాన్ కేక్స్ అంటారు. కాకపోతే అందులో కొన్ని డిషెస్ కలుపుతారు, అవి లేకుండా కూడా చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. అవి కూడా కొద్దిగా లాంగ్ ఉంటాయి కూడా. ఎలా ఉంటారా ప్యాన్ కేక్లు? మేము పెనం కేకులు అనుకుంటున్నాం. పెనం కేక్లే కాదు, రేక్. ఇది రేక్ కదా. రేక్ అంటుకోవట్లే చూసావా, ప్యాన్ కేక్స్ అలాగ ఉంటాయి, రేక్ అంటుకో. అవుతున్నా దగ్గర నుంచి చూపు చేస్తున్నా కదా, నేను వండి వంటకాలు కలర్ఫుల్గా ఉంటాయి నా వంటలో. చాలు చాలు మాడిపోతే. కాల్ని
చిన్న దోశల టైపులో ఉన్నాయి. బిల్లు వాసన వస్తున్నాయి కదా. స్మెల్ బాగుంది. ఇంకా అవుతాయి అయ్యే లెక్కగా అనమాట. స్పూన్ ఇది టేబుల్ స్పూన్ అంటారు కదా, పెద్దగా ఉంది కదా టీ స్పూన్ మీద. మేమైతే చెంచా అంటాం. లెక్కలు ఉంటాయి బాబు స్పూన్లకి. మేము ఉన్నది బాగా మడింది ఇటది. మాడిపోయింది. మంట ఎక్కువ తగిలేకుంటుంది మధ్యలో దానికి. తీసేస్తున్నాను ఇంకా. తీసే కూడదా ఇది. అదిగో లాస్ట్ ఉంటే ఇంకేసేసాను కొంత. లాస్ట్ అట్టది. ఇది లాస్ట్ అట్టు. ఏమో కాలిపోని అయిపోయింది. వండుతూ తిన్నాను వేసిన చిన్నవి. వేడి వేడిగా మినీ ప్యాన్ కేక్స్ రెడీ. చూడండి స్పాంజ్గా ఉండి ఇంకో ఎంత బాగున్నాయో. కొత్తగా ట్రై చేశాను అనమాట. టేస్ట్ చూడండి. ఇప్పుడు పిల్లలు పప్పులు ఉండమ్మా అంటుంటాను. చిన్న నీకు ఇదిగో కాలుతుందా? మరి కాలా ఇప్పుడే తెత్తాను ఉడుకు పొంగునే. వెనక చూపించు వెనకాల ఎలా కాలిందో. ఓ బాగా కాలింది. బాగుందా? నేను తినేస్తున్నాను కూడా. నేను టేస్ట్ చేయనా? అమ్మా అలా చెయ్యట్టు తిరగకుండా చున్ని జారిపోయింది ఇక్కడ. బాగుంది ఫ్రెండ్స్. తీగా పుల్లగా ఎందుకుంటాను. తీగా మెత్తగా భలే ఉన్నాయి. నిజంగానే బాగుంది. అంటే ముందు అబద్ధంగా బాగుందా? బాగున్నాయి ఫ్రెండ్స్. కొంచెం నేను తింటాం ఇందులోకి వచ్చేది సౌండ్. వెళ్ళండి ఏమో తిని అత్తటండి. టేస్ట్ నాకు మాత్రమే మీరు కొత్త ప్రయోగాలకి. అమ్మా తెల్లపెంటది అదివా తినే మళ్ళీ టేస్ట్ తినా చాలు ఇంకా తిని. బాగున్నాయి మాకు చాలా బాగున్నాయి కదా. బాగుంది. వీళ్ళే మెత్తగా తీగా బాగున్నాయి. చిటికడు వంటసాల వేసిన మూలం గుళ్ళగా కూడా వచ్చినాయి. అది టెస్ట్ చేస్తుంది. ఇడ్లీకి తీసుకో అన్నీ ఒకటేనమ్మా. అంచులు బాగా కాలింది. పిండి కూడా కరెక్ట్గా పడ్డ స్పూన్తో కొలత. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ అట్లు ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.